హాయ్ ఫ్రెండ్స్, వీటిని చూస్తుంటే ఏం గుర్తొస్తుంది? మీరు నాలా పల్లెటూరులో పెరిగినట్లయితే తెలుస్తుంది. చిన్నతనంలో పల్లెటూరులో పెరగడం అనేది నిజంగా ఒక వరం అండి. ఎందుకో ఊరు వెళ్ళాక కొబ్బరి పుచ్చులు చూడగానే చిన్నతనంలో వారితో రథం చేసుకుని ఆడుకోవడం గుర్తొచ్చి, మా బుడ్డోడికి కూడా చేస్తే ఆడుకుంటాడా లేదా అనిపించి మొదలు పెడితే వాడు కూడా నాతో కూర్చుని ట్రై చేశాడండి. చాలా ఆనందంగా అనిపించింది. ఇదే కాదండి, తాటి ముంజలు తిన్నాక దాంతో బళ్ళు చేసుకోవడం, తాటాకులతో బొమ్మలు చేసుకోవడం, కొబ్బరి మొత్తం క్రికెట్ ఆడడం, ఇవన్నీ అప్పటి తీపి జ్ఞాపకాలండి. ఇప్పటి జనరేషన్ కి ఒక ఫోన్ ఉంటే చాలు, అందులో వీడియో గేమ్లు ఆడుకోవడమే ఒక గొప్ప విషయం అయిపోయిందండి. ఇప్పుడు కరెంటు పోతే ఎక్కడ వైఫై ఆగిపోతుందా, ఫోన్స్ వాడలేమో అని బాధపడుతున్నారండి. కానీ అప్పట్లో కరెంటు పోతే చాలు పిల్లలందరూ ఒక చోటకు చేరి తాగుడు మూతలు లాంటి ఆటలు ఆడుతూ రచ్చరచ్చ చేసేవాళ్ళమండి. అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. చిన్నతనంలోనే కాదండి, ఎదిగాక కూడా పల్లెటూరులో ఉండాలి అనుకునే వాళ్ళు నాలా చాలా మంది ఉంటారు. కానీ నాలాగానే చదువుకుని జాబ్స్ కోసం హైదరాబాద్లోనో వైజాగ్ లాంటి సిటీల్లోనో చాలీ చాలని జీతంతో జీవించాల్సి వస్తుందండి. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎకరమో అరెకరమో ఉంటే ఈ జాబ్ మానేసి పొలం పని చేసుకుంటే బాగుంటుందేమో అని. కానీ రైతులా జీవించడం చాలా కష్టమండి. వాళ్ళంత శ్రమ మనం చేయలేమండి. అందుకే రైతులు భారతదేశం యొక్క వెన్నెముక అయ్యారండి. అలాగే రైతు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఇంతలోనే మన రథం కూడా పూర్తయిందండి. చిన్నప్పుడు నేను ఎంత ఆనందంగా ఆడుకున్నానో మా బుడ్డోడు కూడా అంత ఆనందంగా ఆడుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మీరు నాలా పల్లెటూరులో పెరిగినట్లయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.